హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా పేరు సంధ్య, ఆరాధ్యాస్ ఫ్యామిలీ ఛానల్. ఈరోజైతే మా పాప కోసం ఒక మంచి ఆయిల్ ప్రిపేర్ చేశాను అండి. తన జుట్టు మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వాలని ఈ ఆయిల్ అన్నమాట. దీనికి సంబంధించి అన్నీ కూడా న్యాచురల్గా దొరికేవన్నీ తీసుకున్నాను. ఏమేమంటే ఫస్ట్ టైం ఈ కొబ్బరి నూనె అండి. ఇది ఆర్గానిక్ అనమాట. గానుగ దగ్గర నుంచి తీసుకొచ్చాను, ఒక హాఫ్ లీటరు. అది తర్వాత ఏమో ఇంకా కరివేపాకు, గోరింటాకు, ఉసిరి, బాదం, మెంతులు, అలాగే మందారాకు, మందార పువ్వులు, అలవీరా, అలాగే ఉసిరికాయ, ఇంక ఇవన్నీ తీసుకున్నామండి. ఒక గుంటగరుడు ఒకటే దొరకలేదు, సో ఇవన్నీ వేసి మంచిగా ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. చూసారు కదా, అక్కడ ఉన్నవన్నీ వేసి తయారు చేశాను ఈ ఆయిల్. తనకి మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వాలి అని. ఇప్పటికే మా పాప హెయిర్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఆయిల్ ఒక 2-3 మంత్స్ 4 మంత్స్ నుంచి వాడుతున్నాను. అందుకనే గ్రోత్ చూసిన తర్వాత ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ఆయిల్. ఫస్ట్ మనం చేసి అవి పడుతుందా పడదా అని చూడాలి కదా. సో అట్లా చేశాను, ఎప్పుడో చేశాను. ఒక 4 మంత్స్ బ్యాక్ ఈ ఆయిల్ ప్రిపేర్ చేశాను. ఇప్పటివరకు తనకు వాడాను అనమాట. కావాలంటే మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తానులేండి, ఫోటో పెట్టి. ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, ఒక 4 మంత్స్ బ్యాక్ ఫోటో, ఇప్పుడు ఫోటో పెడతాను చూడండి. చాలా చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట ఈ ఆయిల్ ప్రిపరేషను. ఇది కానీ నేను బయట దొరికే కొబ్బరి నూనె ఏమి తీసుకోకుండా గానుగకు వెళ్ళి అక్కడ నుంచి అయితే కొబ్బరి నూనె తీసుకొచ్చాను అండి. అది అనమాట. ఇక్కడ చూపించినవన్నీ వేయండి, ఒక్కొక్క గుప్పెడు, కొంచెం కొంచెం అలా అనమాట. ఇంకేం లేదు, ఆయిల్ ఒక కళాయి పెట్టేసి ఒక ఆయిల్ వేసేసి మనం ఆల్రెడీ తెచ్చుకున్నాం కదా, ఇంకా అన్నీ అండి మనం ఏమేమి తీసుకున్నామో అవన్నీ కూడా వేసేసేయడమే. అలాగే అలవీరా ముక్కలు ఇవన్నీ వేసేసి కొంచెం ఆకులు అవన్నీ మంచిగా దానిలో మొత్తం కలిసిపోయి ఆకులన్నీ కొంచెం డ్రై అయిపోయి ఆయిల్లో బాగా వేగిపోయే వరకు ఉంచాలన్నమాట. అలా వేయించినప్పుడు వాటిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ఆయిల్లోకి దిగిపోతాయి అన్నమాట. ఇంకంతే అండి. మనం ఏమేమి తీసుకున్నామో నేను చెప్పాను కదా, సో అవన్నీ తీసుకోండి, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ ఆయిల్. కావాలంటే మా పాపని చూడండి, ఒక 4-5 మంత్స్ బ్యాక్ హెయిర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కూడా ఒకసారి మా వీడియోలో చూడండి. మా ఛానల్లో ఉంటుంది కదా, మా పాప కూడా ఛానల్లో ఉంటుంది. సో చూడండి, ఇలా అనమాట. మొత్తం మనం తీసుకున్నవన్నీ కూడా కొంచెం ఆయిల్లో బాగా వేగే వరకు ఉంచుకుంటే మంచిగా ఆయిల్ ప్రిపేర్ అయినట్లే అనమాట. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే అన్నీ వేసాను అండి, కానీ ఒక్క గుంటగూరుడు ఒక్కటి మాత్రమే మిస్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఉసిరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను అనమాట. అది సంగతి. ఇంకా తర్వాత అంతేనండి. అలా ప్రిపేర్ అయినటువంటి ఆయిల్ అంతా కూడా కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి, అన్నీ కూడా కట్ చేయడం అవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి అనమాట. మీకు కూడా ఇలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా వేసాను. ఇందాక ఆనియన్ అక్కడ చూపించలేదు కదా, ఆనియన్ కూడా వేసాను అనమాట. అలాగా కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి, కానీ అక్కడ ఫస్ట్లో చూపించాను కదా ఏమేమి వేస్తున్నాను అనేది. సో అది ఇప్పుడే ఆనియన్ కూడా వేసాను. ఒక్క గుంటగరుడు ఆకు ఒక్కటే దొరకలేదండి, మిగతా అన్నీ వేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వర్క్ అయింది. మీరు కూడా మీ పాపకి మీకు అలాగే హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే మాత్రం మీరు కూడా ప్రిపేర్ చేయండి. తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు తర్వాత ఎప్పటికైనా కామెంట్ చేయండి, ఓకేనా అండి. నేనైతే ఇది 4-5 మంత్స్ అయింది ప్రిపేర్ చేసి, ఇప్పటివరకు వాడుతూనే ఉన్నాను. అది మా పాప హెయిర్ మాత్రం చాలా బాగా గ్రోత్ అయింది. వీడియోస్లో చూడండి, పాసిబుల్ అయితే మీకు పైన పెడతాను, అదే టెంప్లెట్లో పెడతాను చూడండి, ఓకేనా. ఇలా ప్రిపేర్ అయిన ఆయిల్ని ఒక క్లాత్ తీసుకొని ఇలా వేసుకొని వడకట్టుకోవడమేనండి. అంటే జల్లెల్లో కూడా వడకట్టచ్చు, కానీ క్లాత్లో అయితే కొంచెం బాగా ఇంకా ఎటువంటి మలినాలు ఏమీ రాకుండా చేయొచ్చు కదా, అందుకే నేను క్లాత్లో వడకడుతున్నాను అనమాట. అలా అనమాట. అది అండి. మీకు కూడా నచ్చినట్లయితే
కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ ఉంది, హైప్ ఇవ్వండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అండి మా పాప హెయిర్ గ్రోత్ అవ్వడానికి సీక్రెట్ అయినటువంటి ఆయిల్ అనమాట. హెల్దీగా ఉంటుంది కదా హెయిర్. సో అది అనమాట. మీకు నచ్చితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు వీడియో చూసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ఓపికగా వీడియో చూశారు. చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే అండి, బాయ్. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అలా పిండితే ఇంకా ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది కదా. సో ఇంకా అలా మిగిలిపోయిన వేస్ట్ అంతా అలా పిండేయండి. ఇంకా చాలా ఆయిల్ వస్తుంది. అలా పిండేసి ఇంకా ఆయిల్ తీసుకోండి. అది అండి, ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అది కూడా అంత ఆయిల్ అయింది. ఇంకా దాన్ని బాటిల్లోకి వేసుకొని మనం స్టోర్ చేసుకోవడమే అనమాట. అది అండి, ఇంకా అలా ఆయిల్ అంత ఆయిల్ అయిందనమాట. ఓకేనా? బాయ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. ఇంత ఆయిల్ అయితే అయిందండి. అంత ఆయిల్ కాగబెడితే ఇంత ఆయిల్ అయిందనమాట. ఓకే అండి, బాయ్.